శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామివార్లను వేములవాడ రాజన్న ఆలయానికి రావాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. స్వామివారి విజయ యాత్రను పురస్కరించుకుని తెలంగాణ పర్యటన ఉన్నందున రాజన్న సన్నిధికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. వారి ఆశీస్సులను అందజేసి రాజన్న క్షేత్రానికి వచ్చే నెలలో వస్తామని చెప్పినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు. పీఠాధిపతిని కలిసిన వారిలో రాజన్న, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇన్ఛార్జి స్థానాచారి నమిరికొండ ఉమేష్ శర్మ, చంద్రగిరి శరత్, శృంగేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యులు రాధాకృష్ణ శర్మ ఉన్నారు. పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి గారు, శ్రీ 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 విధుశేఖర భారతి గారులను ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజస్వామి దేవస్థాన పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములవాడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ ఆలయాన్ని, పట్టణాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ వేములవాడ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి వారి యొక్క ప్రవచనాలు చెప్పడంతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించినటువంటి తగు సూచనలు, సలహాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడానికి కోసం వారి ఆశీస్సులు అందేయాలని చెప్పని కోరడం జరిగింది. ఇప్పటికే మీ సన్నిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేములవాడ రాజన్న ఆలయ పక్షాన 4 మార్లు రావడం జరిగింది. మీరు ఇచ్చిన సూచనలతో ముందుకు పోతా ఉన్నాం. మొదటి దశలో భాగంగా 76 కోట్లతో అగ్రిమెంట్ పనులు పూర్తి కాబడ్డాయి. పనులు ప్రారంభించే దశలో ఉన్నామని మాట చెప్తూ, అన్న సత్రానికి సంబంధించిన 35 కోట్ల అగ్రిమెంట్ కాబడిందని చెప్తూ